అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చూపిస్తుంది మష్రూమ్ కర్రీ. పుట్టగొడుగుల కూర అనమాట. మామూలుగా అయితే పుట్టగొడుగులు మనకు వర్షాకాలంలో దొరుకుతాయి కదా! అయి కాకుండా ఎప్పుడు డైలీ దొరికే సూపర్ మార్కెట్‌లో ఆ పుట్టగొడుగులే నేను ఈరోజు వండాను. చాలా సింపుల్ ప్రాసెస్‌లో వండేయొచ్చు. రైస్‌లోకి మెయిన్ చాలా బావుంటది. లంచ్ బాక్స్‌లకి కూడా మంచి కర్రీ అనమాట ఇది. చాలా సింపుల్‌గా ఇంట్లో అన్ని ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసేయొచ్చనమాట కర్రీ కూడా. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటది. నేనది ఎలా చేశాననేది ఈరోజు చూసేయండి. కర్రీ చపాతీకి చేసేటప్పుడు వేరేలా చేస్తాను. రైస్‌లోకి వేరేలా చేస్తానంట. నేనిప్పుడు చేసే ప్రాసెస్‌లో చేయండి. రైస్‌లోకి ఎక్సలెంట్‌గా ఉంటది కర్రీ టేస్ట్ అయితే. అసలొకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తది. వేడి వేడి అన్నంలోని ఆ కర్రీ కలుపుకొని తింటే భలే టేస్ట్ ఉంటది. దానికోసం ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ముందు రోజు తీసుకున్నాను. కొంచెం నల్లగా అయిపోయినాయి. వీటినన్నింటిని బాగు చేసుకోవాలనమాట. నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. చాకు తీసుకొని చాకు సహాయంతో ఆ పైన పొట్టంతా నీట్‌గా తీసేయాలి. బ్లాక్‌గున్నదంతా తీసేసి ఈ విధంగా బాగు చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో 1 లీటర్‌న్నర వాటర్ తీసుకోవాలి. తీసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసేయాలి. వేసి తళతళ మరుగుతున్నటప్పుడు మనం క్లీన్ చేసుకునే పుట్టగొడుగులని ముక్కలు చేసుకున్నవి వేసేసుకోవాలి. వేసుకొని వార్చుకొని పెట్టుకోవాలి పక్కకి. నాటు పుట్టగొడుగులైనా ఏవైనా మనం క్లీన్ చేసుకునే ప్రాసెస్ సేమ్ ఇలానే చేసుకోవాలనమాట. ఉప్పు, పసుపేసి ఇలా మరిగిస్తే అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది. స్మెల్ కూడా పోతుందనమాట. మంచిగా రెడీ అవుతుంది కర్రీకి మనకి. 2 ఉల్లిపాయలు, 1 వెల్లుల్లిపాయ, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెమే కదా! పుట్టగొడుగులు కూడా ఉన్నాయి. వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చా దంచేసేయాలి. పొట్టు తీసి దంచేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ముందు ఫ్రై చేయాలి వెల్లుల్లిపాయ. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 బై 1 వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచితే మంచిగా ఫ్రై అవుతాయి. కొంచెం కలర్ మారే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వార్చి పెట్టుకున్న పుట్టగొడుగులను ఇందులో వేసేయాలి. వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెంసేపు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అరగంటలోపే చేసేయొచ్చు ఈ కర్రీ. చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది కర్రీ చేయడం అయితే. టమాటాలైతే మిక్సీకి వేసి కొంచెం మెత్తగా మిక్సీ వేసి పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే అదే మంచిగా చూసారా ఈ విధంగా ఫ్రై అయిపోతాయి. అందులో వాసన కూడా పోతుందనమాట. దగ్గరికొచ్చేసాక టమాటా ప్యూరీ వేసుకోవాలి. టమాటా మరీ మెత్తగా చేసేయకూడదు. కొంచెం ఈ విధంగా ఉండేటట్టు మిక్సీకి వేసుకోవాలి. 2 టమాటాలవి వేసి కొంచెం ఫ్రై చేసుకుంటే అందులో ఆయిల్ పైకొచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఇంక వాటర్ వేసుకోవటమే. వాటర్ కూడా చాలా తక్కువ వేయాలి. చిన్న గ్లాస్ వేసి సరిపోతుంది. ఆ టమాటా జార్‌లో కొన్ని వాటర్ వేసి ఇందులో వేసేసాను. ఇంక దాంతోనే ఉడికిపోతుంది. ఆల్రెడీ ఫ్రై అయ్యాయి గదా! ఆ కొన్ని వాటర్‌తోనే మంచిగా ఉడికిపోతుంది. మూత పెట్టేసేయాలి. తర్వాత కారం, మసాలా పొడి వేసుకోవాలి దగ్గరకొచ్చినాక. మరి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. మూత తీసి చూస్తే చాలా వరకు నీళ్లు ఇంకిపోయినాయి. ఈ టైంలో కారం వేసుకోవాలి. కారం మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవచ్చు. కారం వేసుకొని ఒకసారి మూత పెట్టి తీసి కలిపేసి కొంచెం మసాలా పొడి మరీ ఎక్కువ వేయకూడదు. చాలా కొంచెం వేయాలి. వేసేసి స్టవ్ కట్టేయడమే అంతే. మష్రూమ్ కర్రీ అంటే చాలామంది హోల్ గరం మసాలా పౌడర్‌లు ఎక్కువ వేసేస్తారు. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ వేస్తే పిల్లలు తినొచ్చు. ఇంట్లో ఏజ్ అయిన వాళ్ళున్నా ఎవ్వరు తిన్నా హాయిగా ఉంటది పొట్టకి. మనం మసాలాలు ఎక్కువ వేస్తే చాలా ఘాటుగా, అన్‌ఈజీగా అనిపిస్తది. ఇలా చేసుకుంటే కర్రీ మనం ఇష్టంగా తినొచ్చు. పొట్టకు కూడా హాయిగా ఉంటది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఫుడ్ కూడా కరెక్ట్‌గా తీసుకోవాలి. పిల్లలకి నేర్పించే విధానం కూడా కరెక్ట్‌గా నేర్పించాలి. ఎక్కువ మసాలాలు వేసేసేటట్టు కాకుండా హెల్తీగా చేసుకోవాలి. నేను చేసిన షార్ట్ వీడియోస్‌కైతే ఎక్కువ లైక్స్ వస్తున్నాయి. పెద్ద వీడియోస్‌కి రావట్లేదు. కింద ఉంటదనమాట లైక్ బటను. లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి షేర్ చేయండి. నేను చేసే ఈ వంటలో మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ పెట్టండి. నేను రిప్లై ఇస్తాను మీకు. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్ అండి.